హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ వెయిట్ లాస్ రెసిపీ మటన్ డ్రై రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న 500 గ్రామ్స్ బోన్లెస్ మటన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బోన్లెస్ మీరు ప్రత్యేకంగా తీసుకోకండి. 1 కిలో మటన్ తీసుకున్నప్పుడు బోన్లెస్ పీసెస్ అన్ని సపరేట్ చేసుకుని రెసిపీ చేసుకోండి. బోన్లెస్ మనకి చాలా కాస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మిక్స్ చేసుకున్న మటన్ వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి కుక్ చేసుకోవడం వల్ల మటన్ స్మెల్ రాకుండా ఉంటుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మటన్ ఎలా ఉడికిందో చూద్దాం. చూస్తున్నారు కదా, పీసెస్ చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు బాండీ హీట్ చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. డ్రై రోస్ట్ చేస్తున్నాం కదా, నెయ్యి ఎక్కువే పడుతుంది. ఇప్పుడు చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిరపకాయలు 4 పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకుని ఇదంతా కూడా మనం ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మటన్ వాటర్తో పాటు వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. మీరు మటన్ వేసినప్పుడే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నాకు ఒకరు మెసేజ్ చేశారు, మటన్ ఫ్లేవర్తో తినలేకపోతున్నాము, ఫ్లేవర్ రాకుండా రెసిపీ చేయండి అని చెప్పి. మీరు ఒకసారి ఇలా డ్రై రోస్ట్ చేసి చూడండి, మటన్ మీరు చాలా ఇష్టంగా తినగలుగుతారు. డ్రై రోస్ట్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మటన్ డ్రై రోస్ట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ డైట్లో ట్రై చేసి టేస్ట్ చేసి డైట్ని ఎంజాయ్ చేస్తూ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హెల్దీ, బీ హ్యాపీ.